భారతదేశం గురించి ఒక నెగిటివ్ ప్రాపగాండాని క్రియేట్ చేయడం కోసం ధ్రువరాటిని ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. నిజాల కంటే అంటే నిజం ఎప్పుడు కూడా నిదానంగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది, అన్నిటి చుట్టొచ్చేస్తుంది. ఒక ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం దాన్ని అతను మాట్లాడిన మాటలు అన్ని భాషలో తర్జుమా చేసి మరి పెట్టారంటే ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. కానీ అతను చెప్తున్నది నిజమా? నెహ్రూతో అసలు మోడీకి పోలిక లేదు. భారీ మెజార్టీలతో నెహ్రూ మోడీ కంటే కూడా మోడీకి మొన్న వచ్చిన మెజార్టీతో పోల్చుకుంటే నెహ్రూ ఘన విజయాలు సాధించాడు, అసలు ఎట్లా పోల్చుకుంటారంట. కానీ అసలు నిజం దాచేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే నెహ్రూ 1957లో 29,018 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 1962లో 64,571 ఓట్లతో గెలిచాడు. 67లో 91,703 ఓట్లతో గెలిచారు. అలాగే ఇందిరాగాంధీ 1971లో 1,11,810 ఓట్లతో గెలిచింది. తర్వాత 1977లో 55,202 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. మరి గాంధీల దాంట్లో మోడీకి పోలిక అంటే మోడీ లక్షల్లోనే గెలిచాడు. నెహ్రూ ఇందిరాగాంధీల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి పోనీ ఇతను చెప్పే పాయింట్ వేరే ఆస్పెక్ట్లో ఎలా ఆలోచించాలి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది అది ఎక్కువ సీట్లు సాధించిందని. అక్కడ అసలు పాయింట్ ఏంటి? పోటీ ఏముంది అప్పుడు, ప్రతిపక్షం ఏముంది అప్పుడు? స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షం అనేది లేదు కదా. 77 దాకా ప్రతిపక్షమే లేదు ఇండియాలో. కాంగ్రెస్లోనే గ్రూపులు తగదా తప్పించి అసలు నిజాల్ని దాచేస్తే ఎంతకాలం ప్రజలు మోసం చేయొచ్చు?